పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం పోలీస్ స్టేషన్ తనిఖీలు చేసిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఇరగవరం పోలీస్ స్టేషన్లో ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా ఇరగవరం పోలీస్ స్టేషన్ చెక్ చేయడం జరిగిందని, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈస్ట్ విప్పర్ గ్రామంలో కొద్దిగా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ వచ్చాయి. అక్కడ డిఫరెంట్ క్యాస్ట్ మధ్య ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్గా ఉంది. అందరూ కలిసిమెలిసి ఉంటారని అక్కడ ఆఫీసర్ చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి గ్రామాల్లో పెద్దల్ని తీసుకుని పీస్ కమిటీస్ ఫామ్ చేసి ఇటువంటి గొడవలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ యూత్ ఒకసారి కేసులు ఎదుర్కొంటే వాళ్ళ భవిష్యత్తు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరడం జరిగింది. తర్వాత ఈ సోషల్ మీడియా వాచ్ కూడా కంటిన్యూ చేయాలి. ఇటువంటి కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు అటువంటి వాళ్ళ మీద కూడా వాచ్ పెట్టడం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కన్సర్న్ అడ్మిన్స్ వాళ్ళని రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో పెద్ద క్రైమ్ అయితే లేదు. ప్రస్తుతానికైతే రేంజ్లో కానీ జిల్లాలో కానీ మనకి మేజర్ ఇష్యూస్ వచ్చేసి సైబర్ క్రైమ్. ఎక్కువ మంది ప్రజలు డిజిటల్ తర్వాత షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలని చెప్పేసి అన్నోన్ లింక్స్ ప్రెస్ చేయడం, ఓటీపీస్ వస్తే బ్యాంక్ అకౌంట్కి అది ఫోన్ చేసి చెప్పడం, దీని ద్వారా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తున్నారు. 1930 టోల్ ఫ్రీ నంబర్ గురించి కూడా ప్రజలందరికీ రెగ్యులర్గా చైతన్యం చేస్తున్నారు. ఈరోజు కూడా మహిళా పోలీసు వచ్చారు ఇక్కడికి. వారు కూడా ఇంటింటికి వెళ్ళి రకరకాల కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. సో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ మహిళలకు సంబంధించిన సమస్యలు కానీ, తర్వాత ఈ సైబర్ క్రైమ్ ఒక డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కి టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయాలని కొద్దిగా ప్రచారం చేయమని వాళ్ళు కూడా